హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా చీరలు చూపిస్తున్నాను కదా, అందులో భాగంగా ఇది పార్ట్ 2 అండి. ఇప్పుడు ఇందులో ఉన్న చీరలన్నీ చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పింక్ సారీ అండి. సారీ పైన ఏం ఫొటోస్ ఏం లేవు. ఇది ప్యారెట్ గ్రీన్ సారీ అండి. దీనిపైన గోల్డ్ ఇంకా సిల్వర్ బూటీస్ వచ్చాయి. ఇది నేను చాలాసార్లు కట్టుకున్నాను. అండ్ దీనికి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది. దాని ఫోటో ఇక్కడ పక్కన యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇది నేను మా ఇంట్లో ఫస్ట్ వినాయకుడు పెట్టుకున్నప్పుడు కట్టుకున్నాను. చాలా బాగుంటుంది, కానీ కొంచెము పేపర్ లాగా నిలబడి ఉంటుంది, అంటే కడగ్గా ఉంటుంది కొంచెము. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదైతే నేను తీసుకున్నాను కానీ కట్టుకోలేను. ఈ సారీ పైన ఫొటోస్ ఏం లేవండి, అందుకే నేను యాడ్ చేయలేదు. అండ్ మెయిన్గా దీనికి బ్లౌజ్ కూడా పాడైపోయింది. నేను ఎప్పుడో సన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ సారీ పక్కన పెట్టేసి చాలా రోజులు అవుతుంది. ఈ సారీ పైకి బ్లౌజ్ తీసుకొని కుట్టుకోవాలి. నా బ్లౌజెస్ అన్నీ నేనే కుట్టుకుంటాను కదా, తీసుకొని టైం ఉన్నప్పుడు తీసుకొని కుట్టుకోవాలి. అండ్ ఇది ఇంకో సారీ. ఇది గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ లాగా ఉంటుంది, దానికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది నైట్ టైంలో తీసిన ఫోటో కాబట్టి ఇక్కడ యాడ్ చేసింది. కొంచెం చీర కలర్ డార్క్గా కనబడుతుంది. లైట్ వెయిట్గా బాగుంటుందండి బ్రాసోలో. ఇది చాలా బాగుంటుంది, నాకు ఈ సారీ అంటే బాగా ఇష్టము. అండ్ దీనిది కూడా బ్లౌజ్ పాడైపోయింది. దీనిపైన కూడా బ్లౌజ్ కుట్టుకోవాలి. అండ్ ఈసారి వచ్చేసి ఇది ఫొటోస్ ఉన్నాయి కానీ నాకు దొరకట్లేవు యాడ్ చేద్దామంటే. ఇది రీసెంట్గా మొన్ననే కట్టుకున్నాను ముంబై వెళ్ళినప్పుడు రిసెప్షన్లో. చాలా బాగుంటుంది. ప్లెయిన్ సారీకి హెవీ లేస్ ఇచ్చారు. అండ్ కిందికి సారీ కలర్తో కిందికి చిన్న రిబ్బన్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. పార్టీ వేర్గా బాగుంటుంది. సారీ లేస్తోని హెవీగా ఉంటుందండి, అసలు కట్టుకోలేము. దాన్ని అసలు మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టమే. అండ్ నెక్స్ట్ సారీ ఇది ఊరికనే తీసుకున్నాను వట్టి అని, డైలీ వేర్గా బాగుంటుందని చెప్పేసి. ఇది నేను ముంబై వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. అండ్ రెండోసారి ముంబైకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కొత్త స్కూటీ తీసుకున్నాం కదా, ఆ స్కూటీ పూజ చేయించుకున్న రోజు కూడా కట్టుకున్నాను, ఫోటోలో చూడొచ్చు. అండ్ ఇంకోసారి వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ సారీ అండి. ముంబైలో ఉన్నప్పుడు నేను పట్టు చీరల కన్నా ఇలా వర్క్ చీరలు ఎక్కువ తీసుకున్నాను. అక్కడ ఈ చీరలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎక్కువ ఇవే యూజ్ చేసేవాళ్ళము. సారీ ఏమనుకోకండి, నాకు కొంచెం దగ్గు ఉంది, అందుకనే మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంది. దీనికి ఇది ప్యారెట్ గ్రీన్ డబల్ షేడ్లో వస్తుంది, పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ గ్రీన్. దీనికి లేస్ వచ్చి దానికి గోల్డ్ పూసలతోని లేస్ వచ్చింది. అండ్ ఫోటో యాడ్ చేశాను కదా, ఇది కూడా హెవీగా ఉంటుంది. అండ్ ఈసారి వచ్చేసి ఇది ఎల్లో, అంటే ఎల్లోలో వెరైటీ కలర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టము. ఇది మా మేనకోడలు హల్దీ ఫంక్షన్లో కట్టుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చింది, కానీ ఎప్పుడో అది చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న శారీ కాబట్టి బ్లౌజ్ పాడైపోయింది. రీసెంట్గా నేను మా కోడలు పెళ్ళి కోసమనని ఆ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను. చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ మెజెంటా పింక్ వచ్చాయి కదా, మెజెంటా పింక్లోనే బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన కూడా సిల్వర్ చెమ్కి వర్క్ వచ్చింది, అది తీసుకొని అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టుకున్నాను. మీలో ఎవరికైనా నా బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా చూడాలనుకుంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి, వాటిని కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది మేము మా విలేజ్లో ఇల్లు తీసుకున్నప్పుడు తీసుకున్న శారీ. ఇది ఆనియన్ పింక్లో ఉంటుంది, జార్జెట్ శారీ అండి. దీనికి కూడా చెమ్కీతో లేస్ వచ్చి అక్కడక్కడ మధ్యలో బొటీస్ వచ్చాయి. అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్లోనే వచ్చింది, చీర ఎలా ఉందో బ్లౌజ్ అలాగే, కానీ పాడైపోయింది. అందుకనే నేను వేరే బ్లౌజ్తో పేరప్ చేసి కట్టుకున్నాను. ఆ బ్లౌజ్ అయితే వేరే బ్లౌజ్ నేనే పీస్ తీసుకొని కుట్టుకున్నాను. అండ్ సారీ అంతా ఇలాగే లేస్ వచ్చింది, అక్కడక్కడ రౌండ్గా బుట్టీస్ చెమ్కి వర్క్తో బుట్టీస్ వచ్చినాయి. అండ్ ఈ సారీ కూడా బాగుంటుంది, గ్రీన్ ఇంకా గ్రే కలర్ టైప్లో. మీకు వీడియోలో వైట్కి కనబడుతుంది కానీ అది బయట గ్రే కలర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి.
ఫోటోలో చూసారు కదా, బ్లౌజ్ రన్నింగే వచ్చింది. అండ్ ఈ సారీ ఏమో నేను ఇది యాక్చువల్గా మా మమ్మీ కోసం తీసుకున్నాను. నా కొడుకు పుట్టు వెంట్రుకలప్పుడు మా మమ్మీకి మా అత్తయ్య కోసమని ఇద్దరు తీసుకుంటే మా మమ్మీ వద్దని చెప్పింది. నాకు ఇది ఇలాంటివి కట్టుకోవడం రాదు, నేను కట్టుకొని ఎక్కడికి వెళ్తానని చెప్పేసి నాకే ఇచ్చింది. అందుకే నేనే ఉంచుకున్నాను. అది మొన్న దసరా పండుగ బతుకమ్మ పండుగ రోజు కట్టుకున్నాను. అండ్ ఈసారి వచ్చేసి రాయల్ బ్లూ, ఇది నేనే వర్క్ చేసుకున్నానండి. ఇది కూడా చాలా సంవత్సరాల కిందట నేనే తీసుకున్నాను. జార్జెట్ శారీ, క్లాత్ అయితే చాలా బాగుంది. ఇన్ని రోజులైనా కూడా దాదాపు 15 సంవత్సరాలు అయిపోతుంది ఈ శారీ తీసుకొని వర్క్ చేసుకొని. నేనే బయట ప్రింట్ వేయించి నేనే వర్క్ చేసుకున్నాను. అప్పట్లో దేవదాస్ చెమ్కీ అని కొత్తగా వస్తుండే కదా, దాంతో పింక్ ఇంకా గోల్డ్ థ్రెడ్ మిక్స్ ఉంటుంది. ఆ థ్రెడ్ దేవదాస్ చెమ్కీతో చేసుకున్నాను. ఓకేనండి, ఇంకా వేరే వీడియోలో ఇంకా ఇంకొన్ని చీరలు షేర్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.